కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకో లోకల్ ఎలక్షన్స్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అధికారంలో వాళ్ళు ఉన్నారు, అదొక అడ్వాంటేజ్ చాలు. ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీని కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ను బీజేపీను ఎన్నుకునేటువంటి తెలివి తక్కువ లేదు కాదు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు ఇదేమో అసెంబ్లీ ఎలక్షన్స్ కాదు, ఇటుపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తే ఆ ఊరు బాగు చేయడం కోసము అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేనో లేకపోతే ఆ ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళతో పనులు అయితే కానీ ఓడిపోయడానికి అధికారంలో లేనోనికి ఓట్లేసి గెలిపించేటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ ఆనవాయితీ ఇప్పటి కాదు, గత కొన్నేళ్లుగా ఈ ఆనవాయితీ కంటిన్యూ అవుతా ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అడ్వాంటేజ్. అయితే కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులాగా చాలా పనులు చేసింది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ఏం చేసినవని చెప్పుకోలేకపోతా ఉన్నారు. అదొక్కటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మైనస్. అయితే ఈ క్రమంలో నిన్నగాక మన కేటీఆర్ ఏమంటారంటే నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థలలో దుమ్ము రేపుదాం మొత్తం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈయనను ఏదో ఫోన్ ట్యాపింగ్ చిల్లర కేసులో అరెస్ట్ చేస్తే లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎందుకు గెలిపిస్తారు? లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్థానికుడు మంచోడే ఉండాలి, వాడు ఏ పార్టీ అయినా సంబంధం లేదు. ఒక మంచి విద్యావంతుడే, వాని మీద ఆరోపణలు లేకపోతే అవినీతి ఆరోపణలు నేరారోపణలు లేకపోతే కూడా గెలిపిస్తారు. అది ఏ పార్టీ కూడా సంబంధం లేదు. ఇట్లాంటి ఎన్నో లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఈయనకు రాష్ట్ర రాజకీయాలకు స్థానిక సంస్థలకు సంబంధమే లేదు. ఊర్లో కూడా మంచోడు కనపడితే వాళ్ళు ఓటేస్తారు. దాంతోపాటు గతంలో వీళ్ళ మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయని చెప్పేసి వాళ్ళను ఓడగొట్టింది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ స్థానిక సంస్థల్లో గెలవడం కోసం గ్రామీణ ప్రాంతాలలో ఎంత చేయాలో అంత చేసింది. దానికన్నా ముందు పోయినసారి ఎలక్షన్ల గురించి మనం మాట్లాడుకుంటే, అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే కేవలం 2% ఓటు బ్యాంకు తోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్లకు 39, వీళ్ళకు 63, ఆ ప్లస్ 1 64. కానీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చేలు, ఈ మన మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఈ లోకల్ ఈ మన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తీసేస్తే మెజారిటీ గ్రామాలల్లో కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, తర్వాత నిజామాబాద్ చాలా ఎన్నికలల్లో 10-12 సీట్లకు 90% ఏమోనే వాళ్ళు సీట్లు. అట్లా గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నది. దాంతోపాటు వీళ్ళు వచ్చుడుతోటే ఏమేం చేసిరు వీళ్ళనంటే రేషన్ కార్డులు గత 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు లేకపోవడం, ఊర్లల్లో ఆ రేషన్ కార్డు లేకపోతే ఆరోగ్యశ్రీ లేకపోతే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునేటువంటి పరిస్థితి లేకపోయేసరికి ఈ గ్రామీణ ప్రజలకు మండింది. వీడు ఎవరికో దోషి పెడతా ఉన్నాడు తప్ప పేదలకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పేసి అత్యంత పేదలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అట్టడుగు వర్గాల ప్రజలు కేసీఆర్ మీద కోపంతో ఆయనను గద్దె దించితే కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళకి తెలుసు వాళ్ళకు ఓటేసింది ఎవరు అన్నట్టుగా ముందుగానే రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేసిండు. తర్వాత సన్న బియ్యం కూడా ఇచ్చింది. సన్న బియ్యం అంటే చిన్న విషయం కాదు. రైతులకు రైతు బంధు ఎట్లనో కేసీఆర్ ఉన్న కాలంలో ఇప్పుడు పేదలకు సన్న బియ్యం అనేది అంత ఎఫెక్ట్ ఉంటుంది. అంత మంచి ప్రయోజనాలు ఉన్నాయి. దాని ద్వారా మంచి మార్పు వచ్చింది. చాలా మంది దీని మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకున్నారు. తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షలకు ఇట్లా వైద్యాన్ని పెంచారు. తర్వాత 30 ఏళ్ల ఉద్యమానికి సంబంధించి అవకాశం దొరికింది, వీళ్ళు వచ్చిండ్రు. అక్కడ సుప్రీంకోర్టు కూడా ఎస్సీ వర్గీకరణను ఆమోదించింది. ఆ వెంటనే ఈ ఒక ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనో అది ఎస్సీలకు చేసి పెట్టింది. దానికి సంబంధించి రిజర్వేషన్ టకటక ఒక కమిషన్ వేసింది, రిజర్వేషన్ ఇచ్చేసింది. తర్వాత బీసీ రిజర్వేషన్ కూడా అది కామారెడ్డి డిక్లరేషన్ వీళ్ళు మొన్న ఎలక్షన్స్ పోయినప్పుడు అడిగిండ్రు. అది కూడా బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా బీసీ వర్గాలన్నిట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీది అన్నట్టు ఒక మెసేజ్ ఇచ్చింది. తర్వాత ఇందిరా మహిళా శక్తి అంటే పోయినసారి గవర్నమెంట్ మహిళలకు సంబంధించి ఎటువంటి ఒక పథకం అనేది లేదు. కానీ వీళ్ళు అట్లా కాదు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాను ఒక స్లోగన్ తోటి వాళ్ళకు పెట్రోల్ బంకులు అని చెప్పేసి, తర్వాత వివిధ చిన్న ఎంటర్ప్రైనర్కి సంబంధించినటువంటి చిన్న పరిశ్రమలు, దానికి సంబంధించినటువంటి అన్ని వీళ్ళకు కొంత బడ్జెట్ కేటాయించి వాళ్ళకి అలోకేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళలో కొద్దిగా పోయినసారి ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కాస్తో కూస్తో పెద్దగా ఏం మార్పు రాకపోయినా కానీ కొంత ప్రయత్నం చేయడం వల్ల ఈ వర్గాలను ఆకర్షించుకోవడానికి వాళ్ళకు అవకాశం ఉంది. తర్వాత ఉచిత కరెంటు, ఉచిత బస్సు, తర్వాత 500కే గ్యాస్. ఇది కూడా అట్టడుగు వర్గాలకు, బీపీఎల్ వర్గాలకు, పేదలకు మాత్రమే అందుతా ఉన్నది, అందరికీ అందట్లేదు. దానికి కూడా లిమిట్ ఉంది. 200 యూనిట్ లోపు కరెంటు మనం వాడితేనే ఉచిత మనకు కరెంట్ వస్తూ ఉన్నది. కాబట్టి ఆ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతాలలో ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత మెయిన్గా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే రైతులతోటి. అయితే పూర్తిగా రైతులందరూ వ్యతిరేకంగా ఉన్నారంటే లేదు. ఇప్పుడు ఆయన 10 ఏళ్లలో 11,000 కోట్లేమో రైతు రుణమాఫీ చేస్తే వీళ్ళు వచ్చిన సంవత్సరం లోపే 21,000 డబ్బులు రుణమాఫీ చేసింది. అట్లా సుమారుగా 25 లక్షల మంది రైతులకు మేలు జరిగింది. అట్లనే రైతు భరోసా అనేది ఒక్కసారి ఒక టర్మ్లో ఇవ్వలేదు. తర్వాత ఇచ్చిన టర్మ్లో 1,000 రూపాయలు ఎక్కువ కలిపే ఎకరానికి వీళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత బోనస్
బోనస్ కూడా వీళ్ళు సన్నాలకు 500 ఇవ్వడం జరిగింది. ఇది కూడా రైతు బంధు కన్నా బోనస్ ఇవ్వడం, రెండోది ఒక 1000 కలిపి ఇవ్వడం, రైతు రుణమాఫీ చేయడం అనేది కూడా మామూలు విషయం కాదు. దాదాపుగా 2 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అయింది. ఈ విధంగా రైతుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత పోగొట్టుకోవడానికి కోసం రైతు రుణమాఫీ అనేది వాళ్ళు ఒకటి వాళ్ళకి అడ్వాంటేజ్ అవ్వచ్చున్నది. తర్వాత సన్న బియ్యం అదే సన్న వడ్లకు 500 బోనస్ కూడా అది మంచి అంటే మంచి. ఉచితంగా డబ్బులు వేయడం కన్నా కష్టపడి నిజాయితీగా వాళ్ళు పండించినటువంటి పంటకు మద్దతు ధర తీసుకుంటూ చాలా గౌరవంగా వాళ్ళు ఈ డబ్బును వాళ్ళు పొందుతూ ఉన్నారు. సో దాంతోపాటు మనం గ్రామీణ ఓటర్లను వివిధ కేటగిరీగా చూడవచ్చు. పురుషులు, స్త్రీలు, విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఉద్యమకారులకు కూడా గత 10 ఏళ్ళుగా కేసీఆర్ చేసినటువంటి అన్యాయం తెలుసు. వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు